గైస్, నేను మీ దిశిత అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ లో మనందరికి ఎంతో ఇష్టమైన ఫ్రూట్ కస్టర్డ్ యాపిల్ సీతాఫలం తీసుకొచ్చాను. దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్, విటమిన్స్, మినరల్స్ ఏంటో కూడా చూద్దామండి ఒకసారి. దీనిలో సి విటమిన్ తో పాటు ఏ, బి, కే విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఇంకా సీతాఫలంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం శరీరంలో నీటి సమతుల్యతకు సహాయపడుతుంది. ఇది ఆర్థరైటిస్, రుమటిజం లక్షణాలను తగ్గిస్తుంది. సీతాఫలంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ కాల్షియం ఎముకలకు ఎంతో మేలు చేస్తుందండి. ఇంకా క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. దీనిలో ఫ్లావనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక రకాల కణితుల క్యాన్సర్ కు చికిత్స చేయటంలో సహాయపడుతుంది. ఈ పండులో ఆల్కలాయిడ్స్, మెస్టోజిన్ కూడా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ పండులో ఉండే బుల్లటాసిన్, అసిమిసిన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లతో సమ్మేళనాలు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయండి. ఇంకా పీసీఓఎస్ ఉంటుంది కదండి. పీసీఓఎస్ వలన హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణంగా అలసట, నీరసం, మూడ్ స్వింగ్స్, చికాకు వంటి ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి పీసీఓఎస్ ఉన్నవారు ఈ పండు తీసుకోవటం మంచిది. సీతాఫలం తింటే ఫెర్టిలిటీ రేట్ కూడా పెరుగుతుంది. ఈ పండులోని ఫైబర్ ప్రెగ్నెంట్ లో ఉన్న వారికి చాలా మేలు చేస్తుందండి. వారిలో మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఇంకా వికారం, వాంతులు అలాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. హెల్దీగా బరువు పెరగాలి అనుకునే వారు ఈ పండు తీసుకోవటం మంచిదండి. 100 గ్రాముల సీతాఫలంలో 94 క్యాలరీలు ఉంటాయి. యాపిల్లో 56, జామ్లో 49, మామిడిలో 70, బొప్పాయిలో 30. ఇంకా ఇలాంటి పండ్లతో పోలిస్తే ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. సన్నగా ఉన్నవారు హెల్దీగా బరువు పెరగాలనుకుంటే మీ డైలీ డైట్ లో సీతాఫలం చేర్చుకోండి. ఇంకా నీరసం అనిపించినప్పుడు ఈ యొక్క పండు తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. ఇంకా కంటికి కూడా మంచిదండి. ఈ పండులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అందువలన కంటి చూపుని మెరుగుపరిచి కంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇది స్కిన్ కి, హెయిర్ కి కూడా చాలా మంచిదండి. ఇంకా గుండెకి మేలు చేస్తుందండి. ఇందులో మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది హార్ట్ కి మేలు చేస్తుంది. వీటిలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వులు ఉంటాయి కదండి, వాటిని కరిగిస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. జీర్ణ సమస్యలకు మంచి పరిష్కారం చెప్పవచ్చు దీనిలో ఉండే B6 కడుపు ఉబ్బరం, అజీర్తి, అల్సర్లు వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇది ఐరన్ లోపాన్ని తగ్గించి ఎనీమియా వంటి సమస్యల నుంచి కూడా కాపాడుతుందండి. ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయండి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ ఆల్.